రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా మనందరినీ అలరించాడు రానా దగ్గుబాటి. ఆ పాత్రతో రానాకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాజాగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభం గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. తనకు మొదటిసారి అనారోగ్యమని తెలిసినప్పుడు అది పెద్ద షాక్ అని, అప్పట్లో బతకడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని రానా గుర్తు చేసుకున్నారు. చనిపోవడానికి 30% అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు. నా కిడ్నీలు పాడయ్యాయి, 70% స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. చనిపోవడానికి 30% అవకాశం ఉంది. కానీ సినిమాలే నన్ను బతికించాయి, ఒక హీరోలా తిరుగు రావాలని నేర్పించాయి. కెరీర్లో ఒక పెద్ద హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నప్పుడే నా ఆరోగ్యం దెబ్బతింది. ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను. అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడు నా ధ్యాస మొత్తం నా శరీరం మీదే ఉండేది. ఎలాగైనా తిరిగి రావాలనుకున్నానని రానా చెప్పారు. ఆయన చెప్తూ, ఏడాది ట్రీట్మెంట్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాను, కానీ ఆ జబ్బు, చికిత్స, మందుల వల్ల నా రూపం చాలా మారిపోయింది. ఆ మార్పును అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను. అలా మారిపోయిన రూపంతో అనారోగ్యానికి ముందు ఒప్పుకున్న చాలా సినిమాల అడ్వాన్స్లను తిరిగిచ్చేశాను. ఒక రెజ్లర్ కథతో సినిమా చేయాల్సి ఉండేది, కానీ ట్రీట్మెంట్ తర్వాత ఆ పాత్రకు కావాల్సిన ఫిజిక్ నా దగ్గర లేదు. అందుకే ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగిచ్చేయాల్సి వచ్చిందని రానా వివరించారు. రియా చక్రవర్తితో జరిగిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రానా ఈ విషయాలని పంచుకున్నారు. రానా చివరిగా కాంతాలో కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.